నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఎస్సీ బిందు మాధవ్ ఉత్తర్వులతో పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. జగ్గంపేట సిఐబి తిరుపతిరావు ఆధ్వర్యంలో జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు పోలీస్ సిబ్బంది గత వారం రోజులుగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 22 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ గాయని ఎస్ జానకి శనివారం కన్నుమూశారు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. జానకి వయసు 88 సంవత్సరాలుగా తెలిపారు. మైసూర్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ప్రకటించారు. ఎస్ జానకి సుమారు 50,000కు పైగా పాటలు అన్ని భాషల్లో పాడారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఉరుముకాంతం ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉరుముకాంతం చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా నూతన ఇన్ఛార్జ్ ఆకుల శ్రీధర్ ను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం BLA1 కంబాల శ్రీనివాసరావు కాకినాడలో పార్టీ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు రద్దు కాకుండా చూడవలసిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లు బాధ్యత తీసుకోవాలని ముద్రగడ వీర రాఘవరావు అన్నారు. మండల కేంద్రమైన కిర్లంపూడి ముద్రగడ నివాసంలో ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు ముద్రగడ వీర రాఘవరావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కన్వీనర్లకు, మండల బూత్ లెవెల్ ఇన్ఛార్జీలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని జగ్గంపేటలో బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, BLOలు, BLAలతో కలిసి రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ SIR 2026లో భాగంగా ఇప్పటికే ఓటర్గా ఉన్న ప్రతి ఒక్కరూ గణన పత్రాన్ని ఈ నెల 14 లోపు తప్పనిసరిగా సమర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ధవళేశ్వరం వద్ద సుమారు 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17 బ్యారేజ్ గేట్ల పూర్తి స్థాయి మార్పు, మరమ్మతు పనులకు పైలను ఆవిష్కరిస్తున్నారని, అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గ్రామంలో సుమారు 6,000 మంది రైతులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారని కలెక్టర్ తెలిపారు.
మంత్రి కందుల దుర్గేష్ తిపరు గ్రామాన్ని ఆదర్శ పుష్కర గ్రామంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తాదేకం ఫౌండేషన్ సహకారంతో తిపరులో మా గోదావరి సంకల్ప్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ తో పాటు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉలుసు సౌజన్య పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి గోదావరి నదికి జలహారతిని సమర్పించారు. అమలాపురం ఎర్రచంద్రం సమీపంలో గల సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో పైకి కిందకి పదే తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని మహిళను అదుపులోకి తీసుకున్నారు. మామిడి కుదురు మండలం నగరం గ్రామానికి చెందిన వలవల నాగ సునీతగా పోలీస్ దర్యాప్తులో తేలింది. అపార్ట్మెంట్ వద్ద ఏవేవో పూజలు చేస్తుందంటూ స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ఆటోలో పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారిపై కారు ఢీకొట్టిన ఘటనలో గ్రామానికి చెందిన గరక సతీష్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన సతీష్ రోడ్డు దాటుతుండగా జగ్గంపేట వైపు నుండి రాజమహేంద్ర వైపు వెళ్తున్న కియా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన సతీష్ అన్న 108 లో జగ్గంపేట సిహెచ్సికి తరలించేసరికి అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.